సప్తసాగర దాన విధానం. శ్రీమత్సుడు మనువుకి ఇట్లు చెప్పెను. ఇప్పుడు ఒక అనుత్తమ మహాపాప ప్రణాశనమగు సప్తసాగర కమన మహాదానం వివరిస్తాను. పుణ్యకరమగు పర్వదినమందు బ్రాహ్మణుల చే తులాపురుష దానమందు వలె స్వస్తి పుణ్యాహ వచనం లోకపాలకా వాహనం జరిపించాలి. దీనియందు వలె ఋత్విజులను మండపం సంభారములను భూషణాలు వస్త్రాలు సమకూర్చుకోవాలి. విధానం మరికి యథాశక్తిగా 7 నుండి 1000 ఫలముల నడుమ తూకం గల బంగారుతో ప్రాదేశ మాత్రం కాని పిడిమొర కాని వ్యాసంగా గల 7 కుండములను చేయించాలి. ఇవన్నీ కృష్ణాజనమందు తిరులపై ఉంచాలి. కుండలములో మొదటిది లవణంలో, రెండవది క్షీరంతో, మూడవది నేతితో, నాలుగవది గుడంతో, ఐదవది పెరుగుతో, ఆరవది శర్కరతో, 7వది తీర్థజలంతో నింపాలి. లవణమందు బంగారు బ్రహ్మ ప్రతిమను, క్షీరమందు కేశవుని, ఘృతమందు మహేశ్వరిని, గుడమందు భాస్కరుని, పెరుగందు చంద్రుని, శర్కర యందు లక్ష్మిని, జలమందు పార్వతిని, అన్నింటి యందు సర్వరత్నాలను సర్వధాన్యాలు ఉంచాలి. మిగిలినవన్నీ తులాపురుష దానమందు వలె జరపాలి. వార్ణ హోమాన్ని జరిపి ధాన్యములను ఉంచాలి. మిగిలినవన్నీ తులాపురుష దానమందు వలె జరపాలి. వార్ణ సర్వసింధువులను ఆధారమగు మీకు సనాతన తత్వములకు సముద్రంలో అరా నమస్కారం. జంతువులకు ప్రాణములకు ఇచ్చు సముద్రములకు మీకు నమో నమః. పాలు, నెయ్యి, పెరుగు, మధుర జలం, లవణ జలము, చెరుకు, సుర ఈ రూపములతో ఉన్న అమృతంతో భువనత్రయమందుల జీవసంఘములను మీరు ఆనందింపజేయుచున్నారు. కావున ఇంత శక్తిగల మీరు నాకు తగినంత అధికంగా పాపనాశనము కలిగింతురుగాక. మీరు సమస్త లోకముల యందు ఉండడు తీర్థములను, దేవతలను, అసురులను, ఉత్తమ రత్నాలను మీ యందు భరిస్తూ, తీర్థమును చే పాపక్షయాన్ని కలిగిస్తూ, మీ యందలి అమృతం చే దేవతలను పోషిస్తూ, మీ యందలి విలేపనములు చే అసురుల దేవతలతోడి యుద్ధములందు తిన్న దెబ్బలవన్నీ బాధలను మానుపుచు, మణిరాసులు చే మానవాదులకు భూషణాలంకారాలు సమకూర్చుచు లోకక్షేమంకరములై ఉన్నారు. కావున ఇట్టి మీచే మాకును లక్ష్మి కలుగుగాక అని ఇట్లు శుచిమానసుడై నేనింత గొప్ప పని చేసి అని విస్మయం లేక ఈ సప్త రసాన్వితములకు అమృత సాగరాలను అమలమగ కాంచనంతో చేయించి చక్కని వన్నెతో మెరయు దీన్ని దానం చేయి అతడు అమరుల చేతను అర్చితుడగు అగుచు హరిలోకమందును సకల పాపం నుండి విముక్తుడై కడిగివేయబడి విరాజితుడగుచు అది వరకు నరకలోక బాధలచే అకృతనందుచుండిన వారే అయినను తన పితృ పితామహ కలత్ర పుత్రాదులను కూడా ముక్తినందించి శివపురానికి కొనిపోవును.